11న 5వ గ్యారంటీ భద్రాచలంలో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం. ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. తొలి విడతగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తాం. తొలుత సొంత ఇంటి స్థలంలో నిర్మాణానికి ప్రాధాన్యం. గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేస్తుందని, 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈ నెల 11న భద్రాచలం రాములూరి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరి ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను తప్పకుండా ఇస్తాము. అది కూడా ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు అడుగు జాగా ఉంటుందో, గుంట భూమా లేదంటే 2 గుంటల భూమా, గుంటన్నర భూమా ఎవరికైతే ఉంటుందో అది వాళ్ళ పేరు మీద ఉండేది ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే దయచేసి ఇల్లు అడుగు జాగా లేకుండా ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనుక కేసీఆర్ ఇచ్చేదంటే ప్రభుత్వ భూముల్లో కట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇచ్చింది కాబట్టి వీళ్ళకి ఇల్లు లేకున్నా, ఇల్లు అడుగు జాగా లేకున్నా అందులోకి పోయి ఉండొచ్చు అని చెప్పేసి సంతోషంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మేము ఇల్లు ఇస్తామనంటే ఈరోజు ఇల్లు అడుగు జాగాలు లేకుండా వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, ఎక్కడో ఒక దగ్గర కిరాయి ఉండడమా, లేదంటే ఇల్లు అడుగు జాగా లేకపోతే వాళ్ళ తల్లిగారింట్లోనో అత్తగారింట్లోనో ఏదో ఒక దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నారు. అందులో మొన్న అమలు చేసింది ఉచిత కరెంటుకు సంబంధించిన 200 యూనిట్ల ఉచిత కరెంటు అని చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉచిత కరెంటు సంబంధించిన విషయంలో ఆ 200 యూనిట్ల ఫ్రీ ఉచిత కరెంట్ ఏదైతే ఉందో అది కిరాయికి ఉంటున్న వాళ్ళకి ఎవరికి రావట్లేదు. ఆ విషయాన్ని కూడా మీరు దృష్టికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో రెంట్ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఎన్ని లక్షల మంది రెంటుకుంటున్నారో మీకు తెలిసిందే. లక్షల కుటుంబాలు ఈరోజు హైదరాబాద్లో రెంటుకుంటున్నాయి. మరి మీరు ఓనర్లకు సంబంధించిన బిల్డింగులలో, అపార్ట్మెంట్లలో కోట్లాది రూపాయలకు ఆస్తులకు వారసులుగా ఉన్నటువంటి వాళ్ళకు మీరు ఫ్రీగా ఇవ్వకుండా పర్లేదు, కానీ అందులో అపార్ట్మెంట్లో కానీ లేదంటే బయట కానీ ఏ ఇండిపెండెంట్ ఇళ్లలో కానీ చిన్న చిన్న గుడిసెల్లో కానీ ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కిరాయికి ఉంటున్నటువంటి వాళ్ళని కూడా తప్పకుండా మీరు గుర్తించాలి. ఆ కిరాయికి ఉంటున్న వాళ్ళు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అనే విషయాన్ని కూడా మేము దృష్టి తీసుకొస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్లోనే వస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అనంటే అసలు పేదవాళ్ళకి ఇల్లు అడుగు జాగాలు కూడా లేవు. మరి ఇల్లు అడుగు జాగాలు ఉన్నోళ్ళకే మేము ఇండ్లు ఇస్తామనంటే అవి ఎవరికి పోతాయి, ఎందుకు పోతాయి అనే విషయం కూడా మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లయితే ఎస్సీ ఎస్టీలకు ఎంతోమందికి ఈరోజు ఉండడానికి ఇల్లు లేదు, ఉండేందుకు జాగా కూడా ఇల్లు కట్టుకోవడానికి జాగా కూడా లేదు. కాబట్టి వాళ్ళందరి మీద సర్వే చేయించాలి. సర్వే చేయించి ఎవరికి ఇల్లు అడుగు జాగలేదు, మరి వాళ్ళకు ఇల్లు ఇచ్చేటువంటి అర్హత ఉందా లేదా అని చూసుకున్న తర్వాత వాళ్ళకి మీరే డబ్బులు పెట్టి ఆ ఇల్లు అడుగు జాగతో పాటు ఇల్లు కూడా కట్టియాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇల్లు అడుగు జాగ ఉన్నోళ్ళకే కాకుండా ఆ జాగ లేనిలో కూడా కట్టుకోవడానికి గుంట భూమితో పాటు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.